ప్రస్తుతం మనం కొత్తకోట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సిఏ మన కోటేశ్వర గారు మనతో ఉన్నారు. రాత్రి అనుకోకుండా అంటే మన ఎస్ఐ ఒక వ్యక్తిని కొట్టాడన్న వార్తల నేపథ్యంలో ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నించుకుందాం. ఫ్రమ్ వెయిటర్స్ నుంచి. సార్ నమస్తే అండి. అసలు యాక్చువల్గా శివాని వ్యక్తిపై దాడి చేసిన ఆరోపణలు వచ్చాయి, వివరం చెప్పగలరా? అసలు నేను సిఏ కొత్తగూడ మాట్లాడుతూ ఉన్నానండి. మా కొత్తకోట ఎస్ఐ గారు కొంకుపూడి శివ అనే ఒక వ్యక్తిని నిన్న ఉదయం 10 గంటలకి ఒక కేసులో దర్యాప్తు నిమిత్తం పిలవడం జరిగింది. ఆయన 16వ తేదీ అర్ధరాత్రి కొంతమంది ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అర్జాపురంలో ఒక పాన్ షాప్ మీద దాడి చేసి మేము నిద్రపోయామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి కూల్ డ్రింక్ బాటిల్, వాటర్ బాటిల్ తీసుకొని అడ్డొచ్చేటటువంటి వాళ్ళ పిల్లల్ని, లేడీస్ మీద కూడా దాడి చేశారు. ఆ కేసు విషయమై విచారణ నిమిత్తం మేము రమ్మని చెప్పి ఉదయం 10 గంటలకు రమ్మన్నాం. ఎస్ఐ గారు రమ్మని చెప్పి కూర్చోమని చెప్పి ఆయన బయట బందోబస్తు వెళ్ళి మరలా 5 గంటలకు వచ్చారు. 5 గంటలకు వచ్చే క్రమంలో ముద్దాయి ఎక్కడున్నారని చెప్పి మరలా ఆయన ఫోన్ చేస్తే ఎస్ఐ గారు పిలిపిస్తానని చెప్పి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో లోకల్ ప్రెస్లందరికీ ఫోన్ చేసి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. లోకల్ ప్రెస్లో కూడా ఈ విషయం చెప్పాము. చెప్పిన తర్వాత అది అవాస్తవం అని చెప్పి ఎవరు ఏ వార్త రాయలేదు. ఈ కొంకుపూడి శివ అనే వ్యక్తిని పోలీసులు పిలవడం అయితే జరిగింది తప్ప ఏ రకంగా కూడా కొట్టలేదు. ఆయన ఏ రకం దుర్భాషలు కానీ ఏ రకమైన చిత్రహింసలకు గురి చేయలేదు. అవాస్తవం. ఈయన కావాలని పోలీసుల మీద ఎలిగేషన్ పెట్టే క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఈయన మీద గతంలో 2 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఒక ఎస్సీ కేసులో కూడా సుమారు ఒక 2 నెలల క్రితం అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి 1 నెలలు జైల్లో ఉండి కూడా బయటకు వచ్చాడు. ఈయన మీద ఇప్పటి వరకు 3-4 కేసులు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే పోలీసులు దర్యాప్తు నిమిత్తం రమ్మని చెప్పి అడిగినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఈ రకమైన న్యూసెన్స్ క్రియేట్ చేసే క్యారెక్టర్ ఆయనకు ఉంది. దీని మీద ఆయన కావాలనే పోలీసు డిపార్ట్మెంట్ నుండి డిమారలైజ్ చేయడానికి అవాస్తవాలు ప్రచారాలు చేసి కేసు నుండి తప్పించుకునే క్రమంలో ఆ రకంగా ఈయన కొంతమంది ప్రోద్బలంతో చేస్తూ ఉన్నాడు. పోలీసులు ఆయన కానీ ఎవరికి సంబంధించి వాళ్ళకి సంబంధించి కానీ ఏ రకంగా కూడా దుర్భాషలు ఆడడం కానీ కొట్టడం కానీ జరగలేదు. ఆయన నర్సీపట్నం వేరే హాస్పిటల్ కూడా అడ్మిట్ అయినాడు. ఆయనకి ఏ రకమైన ఇంజురీస్ లేవు. ఈయన బీపీ, పల్స్ ఎవ్రీథింగ్ బాగుందని చెప్పి డాక్టర్ గారు కేసు షీట్ ఇవ్వడం జరిగింది. కేజీహెచ్లు కూడా ఆయన కావాలని మళ్ళీ జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ఏ రకమైన ఇంజురీస్ లేవు. డాక్టర్ గారు డిశ్చార్జ్ రాసిన నేను ఉంటానని చెప్పి బలవంతంగా ఉన్నాడు. ఆయనకి స్కానింగ్స్ అన్నీ కూడా తీసి ఉన్నాము. పాల్స్ ఎక్స్రే రిపోర్ట్ ఏదో పాతదోటి పెట్టి గ్రూపుల్లో ఆయన హల్చల్ చేస్తాడు. సో పోలీసులు విధిగా ఆటంకం కలిగించి మరలా ఎలాంటి చేస్తే మరో కొత్త కేసు కూడా నమోదు చేస్తాం. ఆయన భయపెడితే పోలీసులు దర్యాప్తు ఆపి ఆయన కేసు నుంచి వదిలే పరిస్థితి ఉండదు. ఛానల్ ద్వారా కూడా వాస్తవం ఏదైనా సరే ఒకసారి పోలీసు మీద ఏదైనా సరే ఎలిగేషన్ పెడితే ఖచ్చితంగా మా వెర్షన్ కూడా తీసుకోవాలి. ఇందులో వెర్షన్స్ కూడా తీసుకోకుండా ఆయన చెప్పిన వాస్తవాలను కూడా రాయడం జరిగింది. కనుక దీని మీద కొంత సోషల్ మీడియా గ్రూప్ కూడా గమనించాలని నేను సీఏ కొత్తగూడ కోరుచూ ఉన్నాను. దీనికి సంబంధించి ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలని ఎవరు కావాలని ఇవ్వడం జరుగుతుంది. అవాస్తవాలు మాత్రం ఎవరు ప్రచారం చేయొద్దని నేను ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నాను. గతంలో 2019 సంవత్సరంలో దామోదరన్ ఎస్ఐపై కూడా ఇలాంటి ఆరోపణలు చేసేది సంబంధిత వ్యక్తి అని చెప్పేసి తెలుస్తుంది సార్, వివరం చెప్పగలరా? అప్పుడు కూడా ఇలాగే ఒక కేసు దర్యాప్తు నిమిత్తం పిలిస్తే ఎస్ఐ దామోదర్ గారు నన్ను కొట్టారు అని చెప్పి అప్పుడు కూడా ఇలాగే అబ్స్కాండ్ అయిపోయి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి హాస్పిటల్లో అక్కడెక్కడ నేను దూకేస్తాను చచ్చిపోతానని చెప్పి